अमर है अमर है अमर है अमर है अमर है मारी अमर वीर अमर है जोहार अमर वीरुలకు जोहार अमर वीरुలకు అమరవీరుల దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులకు బహుజన నాయకులకు అందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేలాది మంది మేధావులు, లక్షలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు 30 ఏళ్ల ఉద్యమానికి పడిన శ్రమ కంటే ఎస్సీ వర్గీకరణ కోసము, మాదిగ జాతి ఆత్మగౌరవం కోసము గౌరవంగా తలెత్తి బతికేలాగా మాదిగలు ఉండాలనే ఆశతో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మందకృష్ణ మాదిగన్న గారు పిలుపునిచ్చిన అనేక దశల ఉద్యమాలలో పాల్గొని తమ ప్రాణాలను సైతం విడిచినటువంటి ఎంతోమంది అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఈరోజు మనము ఈ సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. వారికి మనము అతి తొందరలో ఎస్సీ వర్గీకరణ సాధన ద్వారా తమ త్యాగానికి తగిన గుర్తింపు, ఫలితము వస్తుందని ఆశతో భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలు ఎదురు చూస్తున్న తరుణము. అది ఖచ్చితంగా నెరవేరుతుందని అతి తొందరలో నెరవేరి వారికి ఘనమైన నివాళులు అర్పించి, అలాగే ఎంఆర్పిఎస్ తరపున వారి కుటుంబాలకు కూడా ఇంకా ప్రోత్సాహాలు అందించి వారికి తగిన న్యాయం చేకూర్చేలాగా ప్రతి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘ కార్యకర్తలు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కాక మన ఇండియా మొత్తము ఈ ఎస్సీ వర్గ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోసము అసూలు బాసినటువంటి ఎంతోమంది ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి వారికి గుర్తుగా ఈ రోజున వారిని స్మరించుకుంటూ ఉద్యమానికి తమ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి వీరి యొక్క ఫలితము మనం ఖచ్చితంగా అనుభవిస్తాము. కాబట్టి వీరి యొక్క ప్రాణత్యాగాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. మన న్యాయమైనటువంటి ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మాదిగ ఎంప్లాయీస్కు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, బహుజన సమాజవాదికి వారికి అందరికీ మార్చి 1వ తారీఖున ఎంఆర్పిఎస్ అమరవీరులకు జాతి కోసం పోరాటం చేసి 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కూడా వర్గీకరణం జరగకపోతే, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది చనిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ముందుకు రాకుండా ఈ వర్గీకరణ అనేది ₹1 ఖర్చు లేకుండా జరిగే పనిని ఇంతవరకు అధికారులు నీరు గారుస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని అధికార పక్షం వాళ్ళు మా డిమాండ్ను, మేము న్యాయమైన పోరాటము న్యాయంగా అడుగుతున్నాం కాబట్టి వర్గీకరణ చేసి మా కుటుంబాలను, మమ్మల్ని ఆదుకోవాలని, ఇలాంటి దుష్ఫలితాలను జరగకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని అందించే రాజకీయ నాయకులు దీన్ని గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, మా బిఎస్పీ వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు.